నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అనేక అరాచకాలు, అవినీతి ఆరోపణలు, అక్రమాలు తీగలాగితే డొంగ కదిలినట్టుగా తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల రజనీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. కోట్లాది రూపాయలు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆమె ఇవాళ కాల్ డేటా తీస్తున్నారు అని ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరాయల మీద ఆరోపణలు చేయడం, మరోవైపు ఆయన కూడా దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం. సో ఇట్లాంటి అనేక అంశాల్లో ఆమె అయితే ఇప్పటిదాకా పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు, కానీ ప్రధానంగా తీవ్ర స్థాయిలో ఎంపీ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం. ఒకప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే, కానీ సీన్ కట్ చేసి వాళ్ళ కూటమి తరఫున ఎంపీ అయ్యారు కృష్ణదేవరాయలు. కానీ ఇవాళ విడుదల రజనీ కొంత సేఫ్గా మాడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఏం జరిగింది ఈ వ్యవహారంలో, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, మొత్తం కృష్ణదేవరాయలు వర్సెస్ విడుదల రజనీ మధ్య ఏం జరుగుతోంది మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, విడుదల రజనీకి సంబంధించిన వ్యవహారంలో తప్పు ఎవరిది? ఎందుకంటే ఆయన మీద ఆరోపణలు చేయడం, ఆయన కూడా ఒక రకంగా ఢిల్లీ నుంచి వేదిక ద్వారా క్లారిటీ ఇస్తున్నటువంటి సందర్భాలు, ఆయన ఒకటి చెప్తున్నాడు, ఈమె ఒకటి చెప్తుంది. ఏంటి అసలు ఈ కోట్ల వ్యవహారాలు ఏంటి? అసలు నిజంగానే ఈమె తిమింగలంగా మనం అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాగా చర్చనీయాంశంగా ఉన్న అంశాల్లో విడుదల రజనీ మీద కేసు ఒకటి. ఫస్ట్ మీరు అన్నారు విడుదల రజనీ లావు కృష్ణదేవరాయల ఎంపీ ఎవరు కరెక్టు అని మీరు అడిగారు. తప్పెవరిది అనే క్వశ్చన్ డజంట్ అరైజ్. విడుదల రజనీ చేసిన అవినీతి భాగోతం బయటకు వచ్చింది, అది క్లియర్. అందులో కృష్ణదేవరాయలకి లింకు లేదు, సంబంధం లేదు. తప్పెవరిది అనే క్వశ్చనే రాదు. కానీ ఇక్కడ ఎందుకు కాల్ డేటా ఎందుకు ఆమెకు సంబంధించి ఇది తీయాల్సి వస్తుంది? మనం ఇది నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. విడుదల రజనీ బేసిక్గా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆడపడుచు, నంబర్ 1. రెండోది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చదువుకొని నారా చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన సైబర్ సిటీ ద్వారా పెరిగిన ఒక మొక్క. ఆ తర్వాత ఒక ఓసీ, ఈమె బీసీకి సంబంధించిన వ్యక్తి. ఒక ఓసీని పెళ్లి చేసుకొని అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ఎస్టాబ్లిష్ చేసుకొని బాగా స్టెబిలైజ్ అయిన ఒక పెద్ద భారీ కుటుంబం. ఆమె మళ్ళీ బ్యాక్ వచ్చి ఇండియా, చిలకలూరుపేట స్వగ్రామం కాబట్టి ఆ ఏరియాలో ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసింది మొదలు. అక్కడి నుంచి జీవితం ప్రారంభించిన, బ్యాక్ వచ్చిన తర్వాత అమెరికా నుంచి జీవితం ప్రారంభించిన విడుదల రజనీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయింది. ఫస్ట్ రాజకీయ ప్రారంభం అక్కడి నుంచి జరిగింది. చిలకలూరుపేట నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీలో అప్పట్లో ఎమ్మెల్యే, తర్వాత మినిస్టర్, చాలా సంవత్సరాలు పనిచేసిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆయనతో పాటు ఈమె శిష్యురాలుగానో లేకపోతే సెకండ్ లైన్లోనో రాజకీయ జీవితం ప్రారంభించి తెలుగుదేశం పార్టీలో కొంతకాలం కొనసాగిన నేపథ్యం. అప్పట్లో మేమందరం లేదా మాలాంటి వాళ్ళందరూ ఏమి ఆశించామంటే విడుదల రజనీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయింది, అమెరికాలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి అధిపతి, ఆమె ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంపెనీస్ బాగా వస్తాయి, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి, ఆ విధంగా ఆమె తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్కి లబ్ధి జరుగుతుంది అని ఆశించాం. సరే, ఏమైందో ఆమె ఇష్టం. తర్వాత సబ్సిక్వెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమె జాయిన్ అవ్వటం జరిగింది. పర్వాలే, ఆమె ఇష్టం అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు అప్పట్లో ఈమెకి అదే పార్టీలో ఉన్న మర్రి రాజశేఖర్ అనే ఒక వ్యక్తి ఈమె కంటే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సేవలు అందిస్తూ వచ్చారు. ఎలక్షన్కి ముందు వైఎస్ జగన్ రెడ్డి గారు చిలకలూరుపేటలో పబ్లిక్ మీటింగ్లో ఫస్ట్ మినిస్టర్ ఇస్తాను అని ప్రామిస్ చేసింది మర్రి రాజశేఖర్కి. ఎమ్మెల్సీ ఇచ్చి రాజశేఖర్ అన్న నీకు మినిస్టర్ పదవి ఇస్తాను ఫస్ట్ అనౌన్స్ చేశాడు పబ్లిక్లో. సరే, ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండింగ్కి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. ఇంకా 4 years ఎమ్మెల్సీ ఉంది మర్రి రాజశేఖర్కి. విడుదల రజనీ మూలంగా మర్రి రాజశేఖర్ అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నారు. ఇది ఒక పార్ట్. సెకండ్ పార్ట్, లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సాపేట ఎంపీగా ఉన్నారు, విడుదల రజనీ చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఎంపీ గారి కింద ఒక 7 ఎమ్మెల్యేస్ ఉన్నారు పరిధి. అందులో పార్లమెంట్లో 7 ఎమ్మెల్యేలు. ఏ ఎమ్మెల్యేతో కూడా లావు శ్రీకృష్ణదేవరాయలకు లొల్లి లేదు, పంచాయతీ లేదు. అప్పట్లో ఒకే పార్టీలో ఉండి వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు పంచాయతీలు విడుదల రజనీ పెట్టుకుంది. ఆయన పర్యటనకు వచ్చినప్పుడు అడ్డుకొని ఘర్షణ వాతావరణాన్ని సృష్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సరే, ఆ పరిస్థితుల ప్రభావం వల్ల లావు శ్రీకృష్ణదేవరాయలు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ ఎంపీగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఇప్పుడు సబ్జెక్టుకి వస్తే విడుదల రజనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా చిలకలూరుపేటలో గెలిచిన తర్వాత జగన్ రెడ్డి గారు సెకండ్ టర్మ్లో అదృష్టమో దురదృష్టమో ఈమెకి వైద్య శాఖ మంత్రిని చేశారు. మంచిదే.
అయితే ఈమె అవినీతి అక్రమాలు అధికార దుర్వినియోగం అనేది ఎమ్మెల్యే అయినప్పటి నుంచి భారీగా వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర్పిన సంస్కృతి సాంప్రదాయం విధి విధానాలు వాళ్ళ డిఎన్ఏలో ఉంది కాబట్టి ఈమెకి ఆయన ట్రైనింగ్ ఇచ్చారా, అందుకని అవినీతికి పాల్పడిందా, అన్ని డబ్బులుండి అంత ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ విధంగా ఎందుకు పాల్పడిందని చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలంతా కూడా చేదరించుకునే పరిస్థితి ఏర్పరిచింది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే మొన్న జరిగిన ఎలక్షన్లో చిలకలూరుపేట సీట్ ఈమె పోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుంటూరు వెస్ట్ సీట్ ఇచ్చారు. అక్కడ 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి చిలకలూరుపేటకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చారు. దీనికి మనస్తాపం చెంది మర్రి రాజశేఖర్ బయటికి వెళ్ళిపోయారు. ఈమె అక్రమాలు అధికార దుర్వినియోగం మనం ఎట్లా అనేది ఒక్కసారి విశ్లేషణ చేస్తే, కానీ అక్కడ బిజినెస్ చేసుకునే అందరూ కూడా కోట్లు ఇవ్వాల్సింది కదా. మినిమం 1 crore 1 crore తక్కువ తీసుకోదు, అదొకటి ఉంది ప్రిన్సిపల్. ఏ మాటకు ఆ మాట మనం నిజం చెప్పుకోవాలి. ఎందుకంటే క్వారీల కాడి నుంచి మొదలు పెడితే క్వారీలు అనేది చిన్నయండి, అది చాలా చిన్న విషయం. ఇప్పుడు మీరు ఈ మీడియా అంతా ప్రచారం చేస్తుంది 2.20 crores అవినీతి అని ప్రచారం చేస్తున్నారు. ఇంకా అది చిన్న విషయం, 2 crores అనేది చిన్న విషయం, 1000 కోట్ల అవినీతి జరిగింది. ఆ విషయం మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. సరే, ఈమె శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషింగ్ యూనిట్ అనేది ఎడ్లపాడు దగ్గర ఒక స్టోన్ క్రషింగ్ యూనిట్ ఉంది. చలపతిరావు శ్రీనివాసరావు అనే ఇద్దరు ఓనర్సు. వాళ్ళిద్దరు కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సో వాళ్ళు ఫస్ట్ ఆ ఏరియాలో బాగా పేరు ప్రఖ్యాతులున్న కోడెల శివప్రసాద్ విగ్రహం పెట్టాలి చిలకలూరుపేటలో అని ప్రయత్నం చేసి పెడుతుంటే ఈమె అడ్డుకొని ఆపేసి రచ్చ చేసింది. దానికి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు అభిమానంతో. అక్కడి నుంచి ఈ స్టోన్ క్రషింగ్కి రజనీకి మధ్య వాతావరణం భిన్నమైన వాతావరణం ఏర్పడింది. ఆ సందర్భంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆ స్టోన్ క్రషర్ యూనిట్ పిఏతో పాటు సందర్శించింది. ఇదేదో బాగా కమాయించవచ్చు అని అనుకొని ఉండొచ్చు. తర్వాత అప్పట్లో ఐపీఎస్ జాషువా అనే అతని ద్వారా ప్రెజర్ పెట్టించి విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని బెదిరించి భయపెట్టి టార్చర్ చేసి డబ్బులు గుంజాలా అని ఈయన ప్రెజర్ చేసింది. జాషువా గారు అప్పట్లో ఒప్పుకాకపోతే అప్పట్లో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి సాక్షి విలేకరి మాధవరెడ్డి ద్వారా వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రెజర్ చేసి జాషువాను ఒప్పించింది. ఈ ఐపీఎస్ జాషువా ఏం చేశాడంటే ఆయన స్వయంగా విజిలెన్స్ ఎంక్వైరీకి వెళ్లకుండా మైన్స్ అండ్ జియాలజీ ద్వారా విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని చెప్పాడు. మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు ఏం చేశారు, థర్డ్ పార్టీ అవుట్ సోర్సింగ్ ఇచ్చి ఒక జియాలజిస్ట్ని పంపించారు. వాళ్ళు ఒక రిపోర్ట్ ఏం చేశారంటే 10.5 crores పెనాల్టీ వేయాలని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ చూసిన జాషువా ఇది రీజనబుల్గా లేదు, జస్టిఫైడ్ కాదు, ఇది రాజకీయ ప్రలోభాలకి లోబడి రిపోర్ట్ ఉంది అని ఆయన మొండికేశాడు. అది కూడా బయట పెట్టడానికి అప్పటికి ప్రెజర్ చేసినందువల్ల ఆయన స్టోన్ క్రషర్ దగ్గరికి వెళ్ళి ఏం మాట ప్రకారంగా మేడంని కలవండి అని చెప్పారు. స్టోన్ క్రషర్ వాళ్ళు మేడంని కలిశారు. 5 కోట్లు డిమాండ్ చేసింది యథావిధిగా. సరే, ఫైనల్గా వాళ్ళు 2 crores ఒప్పుకున్నారు. 2 crores వాళ్ళు ఇచ్చారు. 10 lakhs విడుదల రజని మరిది విడుదల గోపికి ఇచ్చారు. 10 lakhs జాషువా ఐపీఎస్కి ఇచ్చారు. ఈమెకి 2 crores ఇచ్చారు. 21వ తారీఖు ఏప్రిల్లో పేమెంట్ జరిగింది వీళ్ళ ఇంట్లో. తర్వాత సబ్సిక్వెంట్గా ఈ గవర్నమెంట్ మారిపోవటం, వీళ్ళు కేసు పెట్టడం, ఆ కేసు యాంటీ కరప్షన్ బ్యూరోకి వెళ్ళటం. యాంటీ కరప్షన్ బ్యూరోలో అవినీతి నిరోధక శాఖ సెక్షన్ 7(7)A, ఐపీసీ సెక్షన్ 384, 120B కింద ఆమె మీద కేసు నమోదైంది. ప్రిలిమినరీగా టెక్నికల్ ఎవిడెన్స్, సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ అన్నీ ఉండటం వల్ల ఈమె A1గా, జాషువా ఐపీఎస్ A2గా, వీళ్ళ పిఏ రామకృష్ణ A3గా, వీళ్ళ మరిది గోపి A4గా కేసు బుక్ అయింది. ఈ నేపథ్యం ఇట్లా ఉన్నప్పుడు కేసు బుక్ అయిన తర్వాత ఈమె ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఎలిగేషన్ ఏంటి, లావు శ్రీకృష్ణదేవరాయలు అప్పట్లో ఇద్దరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నా ఫోన్ డేటా, కాల్ డేటా తీసుకున్నారని చెప్పింది. అయితే నా బీసీలు, నా ఎస్టీలు, నా అక్కలు చెల్లెళ్ళు అని చెప్పే జగనన్న దగ్గరికి పంచాయతీ వెళ్ళినప్పుడు ఆయన ఏం చేయకుండా ఎందుకు వదిలేశాడు? గవర్నమెంట్ వాళ్ళది, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు కదా అప్పట్లో ఎందుకు వదిలేశారు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, అప్పట్లో కేసు ఎందుకు పెట్టలేదు? థర్డ్ క్వశ్చన్, అప్పట్లో పెట్టలేదు, ఇప్పుడైనా కేసు పెట్టవచ్చు కదా, ఫోన్ డేటా తీసుకున్నాడని ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు ఫాల్స్ అలిగేషన్ చేస్తుంది? నెంబర్ 2, లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్ రెడ్డి ద్వారా వైజాగ్లో వాళ్ళ విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్స్కి పొలం లబ్ధి పొందాడు అంది. ఆ పొలం 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆక్షన్లో ఎక్కువ రేటు పెట్టి కొనుక్కున్నాడు. ఇంకా క్వశ్చన్ ఎట్లా వస్తుంది, జగన్ రెడ్డి ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది అని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఇవన్నీ అంశాలు అక్కడ పక్కన పెడితే ఈ కేసులో ఆమె లావు శ్రీకృష్ణదేవరాయలను ఎందుకు లాగింది అంటే 10 రోజుల క్రితం గుంటూరు కార్పొరేటర్ ఒక అతను పంపించి లావు శ్రీకృష్ణదేవరాయలకు పంపించి కేసు క్లోజ్ చేయమని పైసలు ఇస్తానని చెప్పి మొరపెట్టుకుంది. బేరానికి వచ్చింది. ఈ బేరం సెట్ అవ్వాల, శ్రీకృష్ణదేవరాయలు వద్దన్నాడు. దాంతో ఆయన గుంజే ప్రయత్నం, ఫాల్స్ ఎలిగేషన్ చేసింది ఒకటి.
రెండో అలిగేషన్ ఏంటంటే బీసీలు ఎస్టీలు మహిళలను చూడకుండా నా మీద కేసు పెడతారా అంటుంది. అంటే కేసుకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి తప్పు చేస్తే అక్రమాలు చేస్తే అవినీతి చేస్తే కేసులు ఉండవా నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వీళ్ళు అక్రమాలు చేసేటప్పుడు అవినీతి చేసేటప్పుడు బీసీల దగ్గర అక్రమంగా అవినీతిగా డబ్బులు తీసుకోలేదా నా థర్డ్ క్వశ్చన్. వీళ్ళు అక్రమంగా అవినీతి చేసి డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళ బీసీ సంఘాలకు ఏమైనా పైసలు ఇచ్చారా? లేదు. మరి ఇప్పుడు బీసీ కార్డు ప్లే చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఫ్యాషన్గా అయిపోయిందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ సంస్కృతి? రెండోది, గోరంట్ల మాధవ్ అని చెప్పి ఒక ఎంపీని అరెస్ట్ కేసు సెక్షన్ 72-79 కింద పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తే బీసీ మీద కేసు పెడతారని ఆయన అంటాడు. అంటే బీసీల మీద ఎస్సీల మీద కేసులు అంటే వాళ్ళకి సపరేట్ చట్టాలు ఉంటాయా భారతదేశంలో? తప్పు చేస్తే బీసీ ఏంటి ఎస్సీ ఏంటి? ఇప్పుడు ఆ కార్డు ఎందుకు ప్లే చేయాల్సి వచ్చింది? ఇర్రెలవెంట్. దానికి సంబంధం ఏంటి? ఈరోజు ఆ కార్డు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఈమె అవినీతి అక్రమాలు అనేది చిన్న విషయం. రెండోది, ఏ రాష్ట్రంలోనైనా విద్యకి వైద్య శాఖకి ఇరిగేషన్ శాఖకి ఫండ్స్ ఎక్కువ ఉంటాయి. ఈమె పనిచేసిన కాలంలో సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు పెట్టి మెడిసిన్స్ కొన్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్కి. అందులో ఎక్స్పైర్ అవ్వడానికి 3 నెలలు ఉన్న మెడిసిన్స్ కొనడం వల్ల కమిషన్ ఎక్కువ వస్తుంది. 5 సంవత్సరాల్లో 15,000 కోట్లు ఇంటూ 5 సంవత్సరాలు 80,000 కోట్లు దుర్వినియోగం అయిందనేది ఒక వార్త వినిపిస్తూ ఉంది. దాన్ని వెలుగులోకి తీసుకురావాలి, అది పెద్ద కేసు. రెండోది, వైద్య ఆరోగ్య శాఖలో 104, 108, 108 వెహికల్స్ కొన్నారు భారీ ఎత్తున. ఆ వెహికల్స్లో కుంభకోణం జరిగింది అంటున్నారు, అది వెలికి తీయాలి. మూడోది, 104, 108 వెహికల్స్ అరవిందో వాళ్ళకి మెయింటెనెన్స్ ఇచ్చారు. ఆ మెయింటెనెన్స్ ఇచ్చిన దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది అంటున్నారు, అది వెలికి తీయాలా. ఇది 1,000 కోట్ల రూపాయల స్కామ్లన్నీ పెద్దవి అయితే ఈ 2 కోట్ల స్కామ్ అనేది చిన్నది. అది వెలుగులోకి తీసినప్పుడు ఎవరికి ఇచ్చారు, ఎంత కమిషన్ వెళ్ళింది, అల్టిమేట్గా లబ్ధిదారు ఎవరు అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం పక్కన పెట్టి, కానీ కాల్ డేటా అంశంలో ఎందుకు ఇప్పటిదాకా ఈమె కంప్లైంట్ ఇవ్వకపోవడానికి రీజన్స్ ఏంటంటారు? ఈమె కంప్లైంట్ ఇవ్వట్లేదు అంటే లావు శ్రీకృష్ణదేవరాయల మీద ఫాల్స్ అలిగేషన్ అని నేను అంటున్నా. ఫాల్స్ అలిగేషన్ కాబట్టే కంప్లైంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు కానీ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇట్ ఈస్ ఎ ఫాల్స్ అలిగేషన్. అంతేకాకుండా సో ఇప్పుడు ఎన్ని కుంభకోణాలు తెర మీదకి వస్తే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఇంకా ఉన్నాయి. అంతేకాకుండా ఈమె ఎలక్ట్రిసిటీ బోర్డులో చాలా మందిని అవుట్సోర్స్లో ఎంప్లాయ్మెంట్ని పెట్టినప్పుడు 17 మందిని పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర పైసలు తీసుకుందని ఒక ఎలిగేషన్ ఉంది. అదే కాకుండా ఆ చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో ఎవరిని వదిలిపెట్టకుండా అందరి దగ్గర అవినీతి కలెక్షన్ చేసిందనేది ఇప్పుడిప్పుడే ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత ధైర్యం వచ్చి ఒక్కొక్కరు బాధితులు వెనక్కి వచ్చి ప్రెస్లో మీడియాలో చెప్తున్న సందర్భం మనం చూసాం. చిలకలూరుపేట పక్కన పసుమరు గ్రామంలో జగనన్న కాలనీలు కట్టడం కోసం ల్యాండ్ ఎక్విజేషన్ చేసినప్పుడు 32 మంది రైతుల దగ్గర నుంచి ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు. ఒక్కొక్క ఎకరం 15 లక్షలు వాళ్ళకి పే చేశారు. గవర్నమెంట్ ఇచ్చింది 65 lakhs per acre. అంటే ఇంత పెద్ద మొత్తంలో రజని ఆ మిగతా సొమ్ముని తీసుకుంది. ఈ మాట నేను అనట్లా. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ మారిన తర్వాత రైతులందరూ లొల్లి పెట్టి పంచాయతీ చేసి రచ్చ చేస్తే ఈమె వాళ్ళకి పైసలు 1.16 crores వెనక్కి ఇచ్చేసింది. తప్పు చేస్తేనే కదా వెనక్కి ఇచ్చారు అంటే యాక్సెప్టెడ్ కదా ఆమె అవినీతి పాల్పడిందని. ఇది ఒకటి పక్కన పెడితే ఏ ఒక్క వ్యాపారవేత్తని వదలకుండా డబ్బులు గుంజినాయి అనేది ఇప్పుడు ఒక్కరొక్కరు వాళ్ళు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చిలకలూరుపేటలో మేఘనా బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర మినిమం 1 crore కంటే తక్కువ తీసుకోదు, అదొకటి ఉంది పాపం. బటర్ఫ్లై రియల్ ఎస్టేట్ దగ్గర, గుంటూరులో ఒక హాస్పిటల్ దగ్గర, అదే కాకుండా పోతం భాషా దగ్గర, ఎంపీపీ శంకర్రావు దగ్గర, ముత్తా వాసు దగ్గర గోల్డ్ శ్రీన్ అని ఈ రజనీకి బాగా క్లోజ్ అనుచరుడు. ఆయనకి చిలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి 7.5 crores తీసుకుందని ఆయన బోర్ని ఏడుస్తున్నాడు. రాజేష్ నాయుడు ఒక పదవి ఇస్తానని చెప్పి 6.5 crores తీసుకుందని ఆయన ఇప్పుడు ఓపెన్గా వచ్చి చెప్తున్నాడు. అబ్బాస్ ఖాన్ దగ్గర, మున్నంగి దగ్గర, నాగయ్య దగ్గర ఇట్లా ఒక్కొక్కరి దగ్గర మినిమం 1 crore, 2 crore, 3 crores తీసుకోవడం వల్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏం కమాయించింది ఒకటి. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా కేసులు వేసే అవకాశం ఇప్పుడు బయటకు వస్తున్నారు. అంటే వీళ్ళందరూ కేసు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయినప్పుడు ఆయన మీద 11 కేసులు ఉన్నాయి. జైలుకి వెళ్ళిన తర్వాత ప్రజల్లో ధైర్యం వచ్చి బాధితులంతా 1 by 1 కంప్లైంట్స్ ఇచ్చారు. ఈ రోజుకి 30 కంప్లైంట్స్ ఉన్నాయి, 20 కేసులు బుక్ అయినాయి. అందుకే ఆయన దాని తర్వాత ఒకటి రిమాండ్, పీటీ ఎగ్జిక్యూటివ్, రిమాండ్, పీటీ, మళ్ళీ బెయిలు ఇవన్నీ నడిచినాయి. ఈమె మీద కూడా ఈ కేసు సెక్షన్స్ అనేది 5 సంవత్సరాలకి శిక్ష తక్కువ పడే సెక్షన్స్ కాదు. కాబట్టి ఈ సెక్షన్స్తో పాటుగా ఇప్పుడు బాధితులు 1 by 1 వచ్చి ధైర్యంగా బయటికి చెప్తున్నప్పుడు దాని మీద కూడా కేసులు బుక్ అవటం వల్ల ఎప్పటికీ జైలుకు ఉండే అవకాశం ఉంది. ఇంకొక వాదన వినిపిస్తూ ఉన్నారు. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం అవినీతి జరిగిందని చెప్పి 3 సంవత్సరాల తర్వాత కేసు పెడతారా, అరెస్ట్ చేస్తారా, తప్పు కదా అంటున్నారు. దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చట్టం ఏం చెప్తుందంటే ఏ సెక్షన్ ప్రకారం ఆ కేసుకి, ఆ అవినీతికి, అక్రమానికి
ఆ సెక్షన్లో సపోజ్ ఒక సెక్షన్ ప్రకారం నా మీద కేసు పెట్టారు 3 సంవత్సరాల తర్వాత, ఆ సెక్షను శిక్ష సపోజ్ 3 సంవత్సరాలు అంతకు మించి శిక్ష పడే సెక్షన్ కనుక అయితే 3 సంవత్సరాల్లోపు ఎప్పుడైనా కేసు పెట్టచ్చు. సపోజ్ ఆ సెక్షన్ 5 సంవత్సరాల వరకు శిక్ష పడే సెక్షన్ అయితే 5 సంవత్సరాల్లోపు ఎప్పుడైనా కేసు పెట్టవచ్చు, ఈ రోజే పెట్టాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ వైలేషన్, అది ఫైన్ వేస్తారు, అది 1 year తర్వాత కేసు పెడతారంటే కుదరదు. సో విడుదల రజనీ మీద ఈరోజు 3 సంవత్సరాల తర్వాత ఎందుకు కేసు పెట్టారు, అక్రమ కేసు అనే ఆర్గ్యుమెంట్ అనేది బేస్లెస్ ఆర్గ్యుమెంట్, ప్రజల్ని మభ్యపెట్టే ఆర్గ్యుమెంట్. రెండోది బీసీ కార్డు తీయటానికి దీనికి సంబంధం ఏంటి. నాలుగోది శ్రీకృష్ణదేవరాయలు ఎంపీని ఇందులో గుంజటం వల్ల ఆమె గోతిని ఆమె తవ్వుకుంది, ఇప్పుడు ఆయన క్లారిఫికేషన్కి ఇచ్చాడు. ఐదోది ఆయన దగ్గరికి రాయబారానికి పంపించిన మాట నిజమా కాదా. ఆరోది ఈమె చెప్పిన ఎలిగేషన్స్ అన్ని కేసు ఎందుకు వేయట్లేదు. తర్వాత జగనన్న కాలనీలో వాళ్ళ పైసలు తిరిగిచ్చిన మాట నిజం కాదా. ఇన్ని అక్రమాలు అవినీతి చేసి అధికార దుర్వినియోగం చేసి కోట్ల రూపాయలు సంపాదించి 1000 కోట్ల అక్రమాలు చేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దుర్వినియోగం చేసి ఈరోజు వేరే రకంగా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడితే ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు. చేసిన అవినీతిని మీరు యాక్సెప్ట్ చేయాలా. అవినీతి అక్రమాలకే అడ్డా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వీళ్ళందరూ 1 by 1 అక్రమాలన్నీ బయటకు వస్తూ జైలు బాట పడుతున్నప్పుడు జగనన్న పార్టీ పరిస్థితి ఏంటో మనకు అర్థం కాదు, ఆయన డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మొత్తం మీద అరెస్ట్ అయితే తప్పదు 100%. అందులో సెకండ్ థాట్ లేదు. సెక్షన్స్ అలా ఉన్నాయి, టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. ఇంకొకటి జాషువా ఈ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకి ఇచ్చిన లెటర్లో డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ఒప్పుకున్నాడు, ఆయన అప్రూవర్గా మారాడు. ఆయన A2, రజనీ A1. ఆయన అప్రూవర్గా మారి డీటెయిల్స్ అన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు ఉండే అవకాశం ఉంది, జైలు జీవితం అనుభవించక తప్పదు, అందులో అనుమానం ఏం లేదు. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద విడతల రజనీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రజనీ ఇప్పుడు జాషువా అప్రూవర్గా మారడంతో ఖచ్చితంగా అరెస్ట్ తప్పదని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు కూడా విడతల రజనీ అరెస్టు పక్కా అనుకుంటే మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.